ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన. తండ్రి, మరి సాయంత్రం వేళ తండ్రి మీరు ధ్యానించుకున్నందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని, మరి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి నాయన. మరి నేను చేసిన శ్రమ తండ్రి మరి వ్యర్థం కావద్దు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ చూసి మరి కొంత గొప్ప నాయన మరి నాకు జ్ఞానం ఇస్తున్నందుకు అంతా నీకే మహిమ, నీకే ఘనత ప్రభువ. నాకు ఏ ఘనత ఏమీ అద్దు ప్రభువ. తండ్రి నువ్వు గణపడాలి ప్రభువ. నువ్వే యేసయ్య కనిపించాలి. యేసయ్య అందరూ యేసయ్యని చూడాలి ప్రభువ. మరి అందరూ యేసయ్యని తెలుసుకోవాలి తండ్రి. మరి నీ మార్గాన్ని తెలుసుకోవాలి తండ్రి. మనిషిని మనిషిగా బ్రతుకుమని చెప్పనందుకు భూమి మీదకి వచ్చావు తండ్రి. నాయన మనుషులుగా లేకుండా మరి తండ్రి ఎన్నో ఘోరమైన పనులు, మరి మమ్మల్ని ఘోరమైన పనులలో పడకుండా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డల్ని కాపాడండి ప్రభువ. ప్రతి ఒక్క మరి సేవకుల్ని కాపాడండి, ప్రతి ఒక్క విశ్వాసాన్ని కాపాడండి తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క మా సంఘాలని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ చేత మరి దుష్టుడి ఆలోచనలు మా మీదకి రాకుండా దుష్టుని నజరేయుడైన యేసు నామములో బంధించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, మండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. మృతులను మరి లేపినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధుల్ని తొలగించినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరలోకమున మా తండ్రి మరి ప్రభువ నీ ఆత్మ చేత ప్రభువ నీ కుమారుడి మరి తండ్రి మరణించాడు ప్రభువ. తండ్రి మరణించి పునరుత్థానుడే ప్రభువ యేసు నామంలో ప్రభువ మెస్సయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. మరి మెస్సయ్య నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి ప్రభువ. మరి అదేవిధంగా నీ ఆత్మ చేత మమ్మల్ని జ్ఞానులుగా తయారు చేయండి తండ్రి. మరి తండ్రి ఇహలోక జ్ఞానము నువ్వు ఇచ్చిన జ్ఞానమే తండ్రి. మరి ఈ లోకంలో మరి
ఎంతోమంది మరి తండ్రి జ్ఞానవంతులుగా తయారయ్యారంటే అంతా నీ జ్ఞానమే తండ్రి, నీ చదివే తండ్రి, మరి నీ వెలిగే ప్రభువ మరి లోకానికి చూపించవు తండ్రి. మాకు కూడా నీ వెలుగులోకి నడిపించండి ప్రభువ. ఇంకెవరైతే చీకట్లో ఉన్నారో వారందరూ వెలుగులోకి వచ్చేటట్టు సహాయం చేయ తండ్రి. ఆయన ప్రభువ ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో మరి జ్ఞానంలోకి వచ్చేటట్టు సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే ప్రభా దుష్టుడు ఉన్నాడో మరి దుష్టుడు ఆలోచనలు చెప్పుడు నడవక పాపుల మార్గాన పోకుండా ప్రభువ మరి నీ మార్గంలో నీతిమంతుల మార్గంలో పోయేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళకముందు మీ అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మీ అందరికీ వందనాలు. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి కంపల్సరీ ఈ ఛానల్ చూడండి. ఎందుకంటే క్రైస్తవులు అనేవారు మరి ముందు వాళ్ళు క్రైస్తత్వం నుంచి మరి వెళ్ళిపోయే దుష్టుడు అలా చేస్తున్నాడు. మరి క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం ఏకం కావాలి. క్రైస్తవులందరం మనమందరం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థించడం అంటే కాదు, దేవుడు మనకు అన్ని దారులు చూపించాడు. ఈ సృష్టి మొత్తము దేవుడు చేశాడు. మరి సృష్టిలో నుంచి వచ్చిన మనం కూడా దేవుడు ఒక జ్ఞానం చేతని ఇవన్నీ మనం తయారు చేసాము. మన పితరులు ఎవరైతే ఉన్నారో మరి బయట దేశస్తులే కానీ మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ జ్ఞానం చేత నడుస్తున్నారు. మరి దేవుడు ఒక గొప్ప జ్ఞానం చేత నడుస్తున్నాం. కాబట్టి ఆ జ్ఞానం చేత మనం కూడా నడవాలి. మన పితరులు అయితే ఎవరైతే ఉన్నారో మరి ఇతర దేశాల్లో కానీ మరి ఇంకా ఎవరైతే ఉన్నారో మరి దేవుడు చెప్పినట్టు నడిచారు. దేవుడు యొక్క జ్ఞానం చేతనే ఇంత సృష్టి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుని తెలుసుకోవాలి. మనము దేవుని యొక్క జ్ఞానం కోసం మనం వెతకాలి. మరి దేవుడు చేసిన మరి ఎప్పుడు ఆశీర్వాదం అంటున్నారు. మరి ఆహారం గురించి చెప్పలేదండి మన అయ్యగారు. మరి దేవుడు మరి మేము కానుకలు వేసాము, మేము దశభాగాలు వేసాము, కానీ మాకు దేవుడు జీవిస్తలేదు అంటున్నారు కదా. దేవుడు ఇచ్చిన దానికి 10 అంతలు ఇచ్చినట్టుగా మరి బైబిల్లో మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. అది నేను మీకు చదివి వినిపించి నేను వివరంగా చెప్తా ఉంటాను. యోహాను సువార్త 6వ అధ్యాయము చదవబోతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము చదవబోతున్నాను. అయితే అందరూ యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప కార్యం గురించి చెప్తున్నాను. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమును అనగా గలిలియా సముద్రము దాటి అదరకు వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చూపిన సూచక క్రియలు చూచి బహుజనము ఆయనను వెంబడించిరి. మరి తిబేరియా సముద్రం అంటే గలిలియా సముద్రము ఆయన దాటిన తర్వాత గలిలియా సముద్రం ఆయన దాటిన తర్వాత రోగులు అంటే రోగులను ఎడల ఎలా చూపించాడు? సూచక్రియలు చేశాడట. మరి సూచక్రియలు చేశాడు దేవుడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేశారు. మరి సూచక్రియలు చేసిన తర్వాత బహుజనం అంటే చాలామంది వచ్చేసారు. మరి మరి యేసు ప్రభు వారు అక్కడ మరి ప్రభు వచ్చారు. మరి నన్ను కూడా స్వస్థపరుస్తారేమో, మరి నాకు కూడా రోగం ఉంది కదా అని అక్కడ ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నాయో మరి ఆయన దగ్గరికి వచ్చేసారు. అంటే ఒక అద్భుతం జరిగినప్పుడు ఆ ప్రాంతానికి చాలామంది వస్తారు. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోగులు ఎవరైతే స్వస్థపరుస్తూ ఉన్నారో చూసే జనాలు ఏమంటున్నారంటే అయ్యా మరి మమ్మల్ని కూడా స్వస్థపరుస్తారేమో, మరి ప్రభు మరి యేసయ్య నన్ను కూడా స్వస్థపరుస్తారేమో అని అక్కడ ఉన్న ప్రజలు మరి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈయన నన్ను స్వస్థపరుస్తారేమో అని అక్కడ ఉన్న జనాలందరూ వస్తూ ఉన్నారట ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో
కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనములను తన యుద్ధకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పి అడిగాను. కానీ ఏమీ చెయ్యక అలాగని అడిగాను. అందుకు ఫిలిప్పు వారితో ప్రతివాడును కొంచెం కొంచెముగా పుచ్చుకొనుటకై 200 దినమురు రొట్టెలను చాలవు ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులతో అక్కడ అనగా సీమోను, పేతురు, సహోదరులు ఆంద్రేయ. మరి ఏమంటున్నారట? మరి ఇంతమందికి ఆహారము ప్రభువా మరి ఎక్కడి నుంచి తేవాలి? 200 దినారులు కూడా మేము పెడతాం, కానీ మరి ఇంతమందికి ఆహారం సరిపోదు ప్రభువా, మరి ఏం చేద్దాము మరి అంటే, మరి అక్కడ శిష్యులు అనుకుంటున్నారట. ఫిలిప్పు, మరి ఎవరెవరు? ఫిలిప్పు, పేతురు, సీమోను, పేతురు, ఆంద్రేయ, సహోదరుడైన ఆంద్రేయ శిష్యులు అనుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న యొక్క చిన్న వాణి యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి ఇవి మాత్రము ఆయనతో అనగా, అక్కడున్న చిన్నవాడంటే అక్కడ ఉన్న చిన్న పిల్లలు, అంటే ఎవరైతే ఆ చిన్నవాడైతే ఉన్నాడో ఆ చిన్నపిల్లల దగ్గర ఏమేమి ఉన్నదట? మరి 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు, అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము ఆయనతో అడిగాను, ఏమాత్రం సరిపోవు కదా అని అడుగుతున్నాడు. శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి ఇంతమందికి ఎలా సరిపోతాయి? ఇవి 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఎలా సరిపోతాయి? మరి ఆహారాన్ని ఎలా మరి మేము పెట్టాలి అని వాళ్ళు అడిగారు. మరి అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు జనులను కూర్చుండబెట్టండి అని చెప్పాను. యేసు ఏం చేశారంటే జనులను కూర్చోబెట్టండి అని చెప్పాను. అంటే అక్కడ ఉన్న ప్రజల్ని మీరు జనాల్ని కూర్చోబెట్టండి, తినడానికి కూర్చోబెట్టమని చెప్తున్నాను. మరి చెప్పినప్పుడు ఆ చోట చాలా పచ్చిగా ఉండెను కనుక లెక్కలేను ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేరు. అక్కడేమని పచ్చని ప్రదేశం అట, అక్కడ పచ్చిగా ఉండేనట. మరి పచ్చిగా ఉండిన ప్రాంతము అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారట. అంటే అంత జనాంగము మరి ప్రభుని చూడడానికి వచ్చారు. మరి ఆ ప్లేస్లో, మరి ఆ ప్రదేశంలో దేవుని మాట వినేందుకు, మరి దేవుని చూడడానికి, ప్రభుని వీళ్ళు ఎవరు అని చూడడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళని అక్కడ నిలబడ్డప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారట? 5,000 మంది ఉన్నారట. 5,000 మంది పురుషులు కూర్చుండి ఉండేను. అక్కడ 5,000 మందిని 5,000 అంటే 5,000 మంది అంటే మామూలు కాదు కదా. 5,000 మంది అంటే 100 మందికే మనం ఈ రోజుల్లో భోజనాలు పెట్టేందుకు మరి ఆలోచిస్తూ ఉంటాము. అలాంటిది 5,000 మంది అంటే మరి దేవుడు కార్యాలు చూడండి ఎంత గొప్పవి. 5,000 మందికి భోజనాలు అంటే మరి పెట్టాలంటే అది మనము ఇక ఉన్నదంతా అమ్ముకొని పెట్టాల్సి వస్తుంది. మరి దేవుడు మాత్రము చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుడు కార్యాలు చూడండి ఎంత గొప్పవి ఉన్నాయి. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. యేసు మరి ప్రభువు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు ఆ రొట్టెల్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అవి అక్కడ కూర్చున్న వారికి వడ్డించమని చెప్పారు. మరి శిష్యులకు అప్పచెప్పాడు. ఆ బుట్టలు పట్టుకొని దేవునికి, అంటే ప్రభు తన పరమ తండ్రికి అడిగి అవి ప్రార్థించిన తర్వాత అప్పుడు ఆ రొట్టెలు ఏమైనాయంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించిన తర్వాత వడ్డించమన్నారు. అలాగను చేపలు కూడా వారికి ఇష్టమైనంత మాటుకు వడ్డించరు. ఇష్టమైనంత మాటుకు వడ్డించండి, అంటే వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటాయో చేపలు కూడా వడ్డించండి అని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
వారు తృప్తిగా తిన్న తర్వాత వారు ఏమైనారట, తృప్తిగా భోంచేశారట. 5,000 మంది తృప్తిగా భోంచేయడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత గొప్ప విషయం. అంటే మనం ఈ రోజుల్లో కానుకలు వేసి ఎంతో ఆశిస్తూ ఉంటాం. మరి డబ్బులు వేస్తున్నాము, దేవుడు మాకు సహాయం చేస్తలేడు, మేము దేవుడికి ఇస్తున్నామని అంటున్నాం, కానీ అది చాలా రాంగు. దేవుడే మనకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెప్పి ప్రార్థించాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నామంలో మన జీవితాల్లో కూడా మరి 10 100 మనము కానుకలు వేస్తూ ఉంటే దేవుడు మనల్ని వర్ధిల్లు చేస్తాడంటే మన డెవలప్మెంట్ అనేది దేవుడు మనలో ఆత్మని పెంపొందించి మనల్ని అప్డేట్ చేస్తూ ఉంటాడు. అంటే మన ఆత్మని పెంచుకుంటూ వెళ్ళాలి. దేవుణ్ణి మనము ఒక్క మాట కూడా అనదు. ఎందుకంటే మనలో లోపం ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర లోపం ఉండదు. దేవుడు చేసింది 2+2 అని ఉంటుంది. అంటే దేవుడు ఏది చెప్తాడో అదే ఉంటుంది. కానీ మనం చెప్పింది దేవుడు వినడు. దేవుడు ఇష్టానుసారంగానే ఉంటుంది. దేవుణ్ణి మనము ప్రశ్నించద్దు. ఎందుకంటే దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తివంతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ఇక్కడ ఎంతో అద్భుతమైన చేస్తున్నాడు. అంటే 5,000 మంది పురుషులకు పెట్టిన తర్వాత కడుపు నిండా తృప్తిగా భోంచేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో 100-200 మందికి భోజనాలు వండి పెట్టడానికి మనము ఎంతో శ్రమ పడుతున్నాము, ఎంతో ఖర్చుతో కూడింది అని అంటున్నాము. ఆ రోజుల్లో 5,000 మందికి ప్రార్థన చేసి మరి ఆ రొట్టెలను ఆ చేపలను అందించినట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడో మనము ఆలోచించాలి. మరి అది దేవుడికే సాధ్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సాధ్యము, ఎవరికి సాధ్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుగాక. అదేవిధంగా మనం చూసుకుంటూ ఉంటే మరి వారు తృప్తిగా తిని తర్వాత ఏమయు నష్టకుండా మిగిలిన ముక్కలు పోగు చేయగా తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారు యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా. మరి తిన్న తర్వాత ఆఖరికి ఎన్ని మిగిలాయట? 12 గంపల రొట్టెలు మిగిలాయట. దేవుడికి స్తోత్రం. దేవుడు మరి చిన్న పిల్లగాడి దగ్గర మరి అక్కడ ఉన్న మరి తీసుకున్నది ఏంది? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే తీసుకున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థించి అంతమంది 5,000 మంది పైన తిన్న తర్వాత శిష్యులు కూడా భోజనం చేసిన తర్వాత అవి లెక్క పెట్టిన తర్వాత 12 గంపలు ఉన్నాయట, 12 గంపల రొట్టెలు ఉన్నాయంటే అంటే దేవుడు నిన్ను ఏ రకంగా ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. నీ ఆత్మతో ఆలోచించు, నీ మనసుతో ఆలోచించు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు. అంటే నీ హృదయాన్ని ఎప్పుడు నువ్వు శుద్ధిగా ఉంచుకో. నువ్వు ఆత్మ జ్ఞానం విను, నీ ఆత్మ చెప్పే మాట నువ్వు వింటా ఉండు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తున్నాడో అది విను. నువ్వు ఏ వాక్యం చదువుతూ ఉంటావో మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థనలో మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆ దేవుడి మాట విను, ఆత్మ మాట విను, ఆత్మని గ్రహించు, మరి ఆత్మని కనిపెట్టు అని చెప్తా ఉన్నాడు. ఎలా అయితే మనం ఆత్మని కనిపెడతా ఉంటామో, ఎప్పుడైతే మనం జ్ఞానం పొందుకుంటామో ఎవరు నిన్ను ఏం చేయలేరు, సాతాను ఏం చేయదు, ఇహలోక జనులు కూడా నేను ఏం చేయరు. ఎందుకంటే నిన్ను దేవుడు గొప్ప స్థానంలో చేయబోతున్నాడు ఈరోజు. అదేవిధంగా నువ్వు ఏసేపులాగా ఎలా అయితే నువ్వు అవమానాలు పడ్డావో నిన్ను అంతకంటే గొప్పవాడిగా హెచ్చిస్తాడు. అదేవిధంగా మరి దావీదు వలె నిన్ను ఎవరైతే మరి ఏమి చేయలేని వాళ్ళ లెక్క, మరి ఎందుకు పనికిరాని వాళ్ళు ఎక్కున్నా కానీ దావీదుని ఒక రాజుగా చేశాడు. నిన్ను కూడా అదే విధంగా స్థానంలో నిలబెడుతున్నాడంటే నీకు ఏ ఉద్యోగం అయితే పోయిందో దానిలో కూడా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీలో ఆ జ్ఞానము, నీ ఆత్మ జ్ఞానాన్ని నమ్ము, పరిశుద్ధాత్మని నమ్ము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మనం ముందుకు వెళ్తూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 5 చేపల్ని 2 రొట్టెల్ని ఎలా అయితే చేశారో, మరి 5 రొట్టెల్ని 2 చేపల్ని ఎలా అయితే మరి 12 గంపలుగా చేశారో, మరి 5,000 మందికి వడ్డించిన తర్వాత కూడా మరి 12 గంపల రొట్టెలు మిగిలాయట. మరి
దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూడండి. మరి మన జీవితంలో కూడా అలా అట్టి కార్యం జరుగునుగాక. మనము దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మ చెప్పే మాటని మాత్రమే వింటే మన జీవితాలు మొత్తము మరి దేవుడు హెచ్చిస్తాడు. మనం దేవుణ్ణి హెచ్చిస్తే, మనం తగ్గించుకొని దేవుని హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి, కృపగల తండ్రి. మరి ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో తండ్రి, మరి ఛానల్ చూస్తున్న గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు, బిడ్డలకు మరి ప్రభావ, మరి కష్టాలు, మరి దుఃఖాలు, ఎవరైతే మరి మాది అయిపోయింది, మా సమస్యలు అయిపోయినాయి, మేము మాకు దేవుడు మమ్మల్ని వదిలేశాడు అని కాకుండా, మేము దేవుడు తట్టు మాకు చూస్తలేడని అంటున్నారు. వాళ్ళకు మంచి నీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నీ జ్ఞానం చేత ఆ బిడ్డల్ని నడిపించండి ప్రభువా. నీ జ్ఞానము, నీ వాక్యం చేత వారిని నడిపించండి. అదేవిధంగా వారు కూడా నీ జ్ఞానం చేత వాళ్ళు కూడా జ్ఞానవంతులుగా మారి ప్రభువా, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకునేటట్టు, వాళ్ళు నిన్ను హెచ్చించేటట్టు మీరు చేయగలరు ప్రభువా. మరి వాళ్ళు హెచ్చించేటట్టు సహాయం చేయండి. మిమ్మల్ని గణపరిచి వాళ్ళు హెచ్చించేటట్టు సహాయం చేస్తున్నావు ప్రభువా. మరి తండ్రి, మరి నిన్ను ప్రభువా, మరి ఎవరైతే తగ్గించుకొని మరి తండ్రి నీలో మరి నీ జ్ఞానంతో పాటు మరి నడుస్తున్నారో ఆ బిడ్డలందరినీ హెచ్చించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ప్రభువా, మరి ప్రమోషన్ లేక ప్రభువా, మరి ప్రమోషన్ వచ్చేటట్టు మరి జాబులలో, మరి ఉద్యోగాలలో సహాయం చేయండి తండ్రి. మరి వ్యాపారంలో సహాయం చేయండి తండ్రి. మరి ఎవరైతే ఇంకా మరి ఉద్యోగం లేని వారు ఉన్నారో ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మరి అనారోగ్య సమస్యలతో ఉన్న వారందరికీ స్వస్థత దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ తీసివేయండి ప్రభువా. మరి ప్రభువా, సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మరి దర్శించండి. నీ ఆత్మ జ్ఞానంతో బిడ్డలందరినీ నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఆమేన్.